హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏంటి సడన్గా నన్ను హాస్పిటల్లో చూసి కన్ఫ్యూజ్ అయ్యారా? ఏం లేదండి, మన ప్రభుత్వం వాళ్ళు ఇటీవలే కానీ చూసినట్టయితే మన దేశంలోని హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటే ఆరోగ్య శాఖ పట్ల వాళ్ళ దృష్టిని మళ్లించి ఎక్కువ మొత్తంలోని ఈ సెక్టార్ని ఇంకా పైకి తేవడానికి అంటే ఎదుగుదల అవకాశాలు చాలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇంకొంచెం ప్రోత్సహించి ఈ సెక్టార్ని ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం చూసాం. हेल्थ सेक्टर एक्सेसिबल और एफोर्डेबल हो रहा है. आपने देखा होगा जिस तरह से जब हम हेल्थ सेक्टर को एक्सेसिबल होने की बात करें तब सबसे पहले डॉक्टर की आवश्यकता होती है. मेडिकल कॉलेज डबल हो चुकी है. एमबीबीएस की सीटें वो पहले 55,000 हुआ करती थी, 95,000 तक पहुंचे. इस साल शायद 1 लाख तक पहुंच जाएगी. डॉक्टर चाहिए, डॉक्टर उपलब्ध हो गए तो हेल्थ एंड वेलनेस सेंटर चाहिए, अस्पताल चाहिए. 10, 7, 8 गांव में एक हेल्थ एंड वेलनेस सेंटर, 1,17,000 देश में हेल्थ एंड वेलनेस सेंटर बन चुका है. సో అందుకనే నేను ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ అనేది ఈ పర్టికులర్ సెక్టార్కి చేద్దామని వచ్చేసా. ఇంజెక్షన్స్ ఉండవు, మందులు ఉండవు, కేవలం కొంత జ్ఞానాన్ని మీతో పాటు పంచుకుందాము ఫ్యాక్ట్స్ యొక్క ఆధారంగా అని ఈ వీడియో ద్వారా రావడం జరిగింది. అయితే నేను ఈ సిరీస్ యొక్క భాగంగా కానీ చూసినట్టయితే 2023లోని మన దేశం యొక్క ఎదుగుదలలో ఎంతో కొంత సెక్టార్స్ అన్ని రంగాలకి సంబంధించినవి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ అనేవి చేయడం మనం చూసాము. అయితే ఒక్కొక్క సెక్టార్గా నేను తీసుకుని ఆ సెక్టార్కి సంబంధించిన పూర్తి వివరాలతోటి అండ్ అలానే ఆ సెక్టార్కి సంబంధించిన కొన్ని పరిమితుల యొక్క ఆధారంగా టాప్ కంపెనీస్ ఏంటి అండ్ ఆ సెక్టార్ ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఇవన్నిటినీ కూడా ఒకే వీడియోలో అందించడానికి వచ్చేసా. అయితే ఈరోజు మనం చూడబోయేది హెల్త్ కేర్ ఇండస్ట్రీ. సో ఈ హెల్త్ కేర్కి సంబంధించి పూర్తి వివరాలని తెలిసేసుకుందాము. అండ్ అలానే టాప్ 10 ఆర్ టాప్ 9 హాస్పిటల్ స్టాక్స్ ఏంటి అండ్ వాటిని మేము ఏ తీరున ర్యాంకింగ్ ఇచ్చాము అనేది కూడా ఇప్పుడు చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. కాబట్టి ఈరోజు మనం చూడబోయే టాపిక్ హెల్త్ ఇండస్ట్రీ ఆర్ హాస్పిటల్ రంగానికి సంబంధించిన టాప్ స్టాక్స్ ఏంటి 2024కి అని సంబంధించి. అయితే ఈ స్టాక్స్ని చూడడానికన్నా ముందు ఎంతో కొంత మనం ఈ పర్టికులర్ రంగానికి సంబంధించిన హిస్టరీ అనేది తెలుసుకోవాలి. మన దేశంలో హెల్త్ కేర్ ఇండస్ట్రీలోని దాదాపుగా 60% వరకు హాస్పిటల్ రంగం అంటే హాస్పిటల్ సెక్టార్ నుంచి ఎక్కువగా ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. మార్చ్ 2023లోని WHO రిపోర్ట్స్ యొక్క ఆధారంగా కానీ చూసినట్టయితే మన దేశంలోని హెల్త్ కేర్ రంగం పట్ల ఖర్చు చేసేది జీడిపి యొక్క పర్సెంటేజ్ కింద కొలిచి చూసినట్టయితే 2018 నుంచి 2022 మధ్యలోనే 3% స్టడీగా ఉందని తెలుస్తుంది. అండ్ అలానే ఇది ప్రతి ఒక్కరికి పర్ క్యాపిటా బేసిస్లో ఎంత ఖర్చు పెడుతున్నారని డాలర్స్లో కానీ మనం తీసి చూసినట్టయితే $56.6 వరకు ఖర్చు చేస్తున్నారు. కానీ ఇది ఇంకా డెవలప్డ్ అయిన నేషన్స్తో కానీ పోలిస్తే మన దేశంలో చాలా తక్కువ ఉందని అర్థమవుతుంది. గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ ఆర్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ పట్ల ఈ హాస్పిటల్ రంగానికి సంబంధించిందే కూడా ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలోని స్పెండింగ్ ఎలా జరుగుతుంది, 63% అనేది ప్రైవేట్ స్పెండింగ్ జరిగితే 37% అనేది గవర్నమెంట్ స్పెండింగ్ జరుగుతుంది. అయితే ప్రభుత్వం యొక్క అంచనాల్లోని ఇంకో 2 సంవత్సరాల లోపు ఈ పర్టికులర్ పర్సంటేజ్ జీడిపిది ఏదైతే 3% అని అంటున్నామో అది అటు ఇటుగా 2.1 అట్లా ఉంది. సో దీన్ని ఎలాగన్నా 2.5 నుంచి 3% వరకు పెంచాలి అనే ఒక ప్రణాళికలతోటి దిగుతున్నారు. అయితే ఇంత వేగంగా మనకి గ్రోత్ అనేది జరుగుతున్నప్పుడు అసలు రీసెంట్గా మన దేశం యొక్క స్టాటిస్టిక్స్ ఎలా ఉంది? జనాభా లెక్కల్లో విదేశాలతో కానీ పోల్చి ప్రపంచవ్యాప్తంగా కానీ చూస్తే 20% వరకు పాపులేషన్ మన దేశంలో ఉంది. ఇంతమందికి సరిపోయే హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉండాలి కదా, కానీ లేవు. బెడ్ డెన్సిటీ విషయానికి కానీ వస్తే 10,000 మందికి కేవలం 15 బెడ్లు మాత్రమే సరఫరా ఆర్ అవైలబిలిటీలోని ఉన్నాయి. అండ్ అలానే మన దేశంలోని డాక్టర్స్ కానీ వీళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ తీసి చూసినట్టయితే వీళ్ళ యొక్క సంఖ్య కూడా చాలా తక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎలారా, ఇంత ఎక్కువగా హాస్పిటాలిటీ సెక్టార్లో డిమాండ్ అనేది పెరుగుతుంది, కానీ మన దేశంలో కానీ చూసినట్టయితే వసతులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ యొక్క గ్యాప్ని ఎలా పూర్తి చేయడం?
దీనికన్నా ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 60% వరకు హెల్త్ కేర్ ఇండస్ట్రీలోని హాస్పిటల్ వాళ్ళు ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు కాబట్టి వివిధ రకాల హాస్పిటల్స్ వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్స్ వీటిని తెలుసుకుందాం. సో మేజర్గా హాస్పిటల్స్ని మనము కేటగరైజ్ చేసుకోవడానికి 3 పరిమితుల మీద కేటగరైజ్ చేసుకోవచ్చు. మొట్టమొదటిది వాళ్ళు అందించే సేవలు, రెండవది మనకి ఎటువంటి జబ్బులు ఉన్నాయి, అవి ఎంత క్లిష్టమైనవి ఎంత క్రిటికల్ అయినవి అనే దాని మీద ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళి మనం చికిత్సను పొందుతాం. సో ఆ బేసిస్లో కూడా చేయొచ్చు. అండ్ మూడోది బిజినెస్ మోడల్, ఎలాగైతే మనము ఆదాయాన్ని జనరేట్ చేస్తారో ఈ హాస్పిటల్స్ దాని యొక్క ఆధారంగా కూడా మనం మోడల్స్ కింద విడదీయచ్చు. మొట్టమొదటిది అందించే సేవలు. సో ఈ సేవల ద్వారా హాస్పిటల్స్ అనేవి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కింద విడదీయచ్చు. ప్రైమరీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో జలుబు జ్వరం ఇలాంటి చిన్న చిన్న వాటికి వస్తే ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మన ఇంటి పక్కన ఒక చిన్న హాస్పిటల్ ఆర్ క్లినిక్ అని అంటారు. అండ్ దాని పక్కనే ఆనుకుని మెడికల్ షాప్స్ అనేవి ఉంటాయి, అవి డిస్పెన్సరీస్ అంటాం. సో ఇక్కడికి వెళ్ళి చాలా చిన్న రకాల జబ్బులు, ఒక టీటీ ఇంజెక్షన్ కానీ అది కానీ ఇది కానీ వెంటనే వెళ్ళాలి అని అంటే ఇటువంటి క్లినిక్స్కి మనం అప్రోచ్ అవుతాం. సో దీన్ని ప్రైమరీ హెల్త్ ఆర్ ప్రైమరీ కేర్ కింద వస్తుంది. సెకండరీ కేర్, ఇప్పుడు ఇది కాదు, వెళ్ళి నేను ఇంకొంచెం ఎక్కువగా కొంచెం స్పెషలైజ్డ్గా చూపించుకోవాలి అని అనుకుంటున్నా. సో అప్పుడు ఈ సెకండరీ కేర్ అనే హాస్పిటల్స్ అనేవి ఉంటాయి. ఇవి సిటీస్ నుంచి ఒక 30 నుంచి 100 కిలోమీటర్ల అవతలు ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ రేడియస్లోని హాస్పిటల్స్ అనే వాటికి మీరు కానీ వెళ్ళినట్టయితే వివిధ రకాల ఇది ఉంటాయి. సపోజ్ మీరు సర్జరీ కావాలన్నా, ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, సో ఇటువంటి స్పెషలైజేషన్స్ అనేవి ఒక తీరులోని ఉంటాయి. అండ్ ఇక్కడ బెడ్ కెపాసిటీ 50 నుంచి 200 మధ్యలో ఉంటాయి. అండ్ అలానే దాంట్లో 10% ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కోసం కేటాయించబడి ఉంటుంది. అండ్ మూడవది టెర్షియరీ కేర్. ఈ టెర్షియరీ కేర్ అనేది ఇప్పుడు లార్జ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లాంటివి. సో ఏదన్నా ఒక మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయినా, ఏదన్నా ఒక ఇమీడియట్ హై రిస్క్ కలిగిన జబ్బులు వచ్చినా, లేకపోతే ట్రామా ఇన్సిడెంట్స్, ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగి పెద్ద రీతిలోని ఆపరేషన్స్ చేయాలి అన్న ఇటువంటి హాస్పిటల్స్కి మనము వెళ్తాం. ఇవి ఎక్కువగా పెద్ద పెద్ద నగరాల్లోని మనకి తెలుస్తాయి, అందుబాటులో ఉంటాయి. ఇక్కడ బెడ్స్ ఎన్ని ఉంటాయి? 150 నుంచి 1500 మధ్యలో ఉంటాయి. అండ్ ఇక్కడ 25% వరకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కోసం బెడ్స్ అనేవి కేటాయించబడతాయి. సో ఇవన్నీ కూడా హాస్పిటల్స్ అందించే సేవల్ని బట్టి ఉంటుంది. సో రెండవది, ఇప్పుడు కానీ మీరు స్క్రీన్స్ పైన చూసినట్టయితే ఎటువంటి జబ్బులు అండ్ దానికి కావాల్సిన చికిత్సని అందించే దాని ప్రకారం కూడా ఈ ప్రైమరీ కేర్, సెకండరీ కేర్ అండ్ టెర్షియరీ కేర్లోని ఏవేవి ఎలా ట్రీట్మెంట్ చేయబడతాయి ఆర్ ఎటువంటి కాంప్లెక్సిటీ ఉన్న జబ్బుల్ని ఎక్కడికి వెళ్ళి ట్రీట్ చేసుకోవాలి అని మీకు క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది. మూడోది, ఓనర్షిప్ యొక్క ఆధారంగా ఆర్ ఆదాయం ఎలాగా జనరేట్ అవుతుందన్న ఆధారంగా మనకి 3 మోడల్స్ అయిన హాస్పిటల్స్ ఉంటాయి. మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3. మన దేశంలో ఎక్కువగా మోడల్ 2 అనే హాస్పిటల్ నడుస్తుంది. సో మోడల్ 2 అంటే ఏంటి? ఏవైతే పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయో వాళ్ళకి సొంతగా కొంతమంది డాక్టర్స్ ఉంటారు, ఆర్ లేకపోతే కన్సల్టింగ్ చేసే డాక్టర్స్ బయట నుంచి వస్తారు. ఇలా కన్సల్టింగ్ చేసే డాక్టర్స్ బయట నుంచి వస్తే ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళని కలవడానికి వాళ్ళకు వచ్చిన ఆ పర్టికులర్ ఫీజులోని ఎంతో కొంత పర్సెంటేజ్ అనేది డాక్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంత పర్సెంటేజ్ అనేది హాస్పిటల్స్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇది మోడల్ 2 ఏదైతే మన దేశంలో ఎక్కువగా వెళ్తుందో. సో ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అసలు సర్వీసెస్ ఆర్ వీళ్ళు అందించే సేవల నుంచి ఎక్కువ మోతాదులో ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అని అంటే 2 రకాల డివిజన్స్ అనేవి ఉంటాయి. ఓపీడీ, ఐపీడీ. సో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్. అవుట్ పేషెంట్ అంటే జనరల్గా వచ్చి ఇప్పుడు మనం ఏదన్నా ఒక సమస్య అంటే చూపించుకుని డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ రాయించుకుని వెళ్ళిపోతాము. లేకపోతే ఆయన టెస్ట్ ఏమన్నా చేయమంటే డయాగ్నోస్టిక్ సేవల కోసం మనం వెళ్తాము. మందులు ఏమన్నా రాసిస్తే హాస్పిటల్లోనే మెడికల్ షాప్లో తీసుకుంటాము. సో ఇవన్నీ కలిపితే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, వాళ్ళ బెడ్స్ వాడతాము, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అడ్మిట్ అవుతాం, ఆపరేషన్ థియేటర్ కూడా వాడచ్చు. వీటి మూటికి సంబంధించిన నర్సింగ్ సేవలు, ఫార్మాస్యూటికల్ మందులు, డయాగ్నోస్టిక్ సేవలు ఇవన్నిటిని కూడా వాడతాము. సో ఇవన్నీ హోల్ ప్యాకేజ్ లాగా మనకి లభిస్తాయి. సో ఒక హాస్పిటల్కి ఐపీడీ నుంచే ఎక్కువ మోతాదులోని అమౌంట్ అనేది లభిస్తుంది, అంటే ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కానీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ యొక్క మార్కెట్ సైజ్ మన దేశంలో చూస్తే 5 ట్రిలియన్ వరకు ఉంది. అండ్ ఇది 2027 నాటికల్లా 8 ట్రిలియన్ని చేరుకోవాలి అని అంటూ అంచనాలు 11.3% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి ముందుకు వెళుతుంది అని అంచనాలు చెప్తున్నారు. రెండోది, మన ప్రభుత్వం వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రోత్సాహం అనేది చాలా ఎక్కువ మోతాదులో అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా కానీ పోలిస్తే మన యొక్క ఆరోగ్య పథకాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులోని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది అయితే చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంలోనే అతిపెద్ద స్కీమ్ అని చెప్పొచ్చు. అండ్ దీనితో పాటుగా ఆయుష్మాన్ భారత్ యొక్క స్కీమ్ ఆధారంగా చూస్తే 1,50,000 వరకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, అంటే కావాల్సిన చిన్న చిన్న రీతుల్లోనే ఈ చికిత్సాలయాలని డిసెంబర్ 2022 వరకు 1,50,000 వరకు ఏర్పరిచారు అని అంటే ఆలోచించండి ఎంత ముందుకు వెళుతున్నారో. ఇక్కడ నేను చెప్పినట్టుగానే హాస్పిటల్స్లో డాక్టర్స్ సంఖ్య తక్కువ అవుతుంది కాబట్టి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ని చాలా వరకు రకాలుగా నగరాల్లోకి తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. ఇన్ని మౌలిక సదుపాయాలు సృష్టిస్తున్న ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎదుగుదల ఫ్యాక్టర్స్ ఆర్ గ్రోత్ డ్రైవర్స్ అనేవి ఏంటి? మొట్టమొదటి మన యొక్క లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు మనం ఉండే లైఫ్ స్టైల్లోనే అసలు ఆరోగ్య సమస్యలు రాకపోతే ఒక పెద్ద ఆశ్చర్యం అనమాట. సో ఆరోగ్య సమస్యలు అనేవి మన జీవితంలో ఒక భాగం అనేది అయిపోయాయి. రెండోది, విదేశీయులు వచ్చి మన దేశంలోనే ట్రీట్మెంట్ పొందుతున్నారు. అండ్ మూడవది, మన దేశం యొక్క జనాభా సంఖ్యలో కానీ చూస్తే 60 సంవత్సరాల కన్నా ఎక్కువ మంది వాళ్ళ యొక్క పాపులేషన్ రేషియో అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో వాళ్ళకి ఎటు ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కదా. సో ఇవన్నిటినీ కానీ మనం లెక్కించుకుంటే ఈ ఇండస్ట్రీ పెరగడానికి గల కారణాలు ఇవన్నీ అని చెప్పుకోవచ్చు. అయితే ఒక షాకింగ్ విషయం ఏంటి అని అంటే, హెల్త్ కేర్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 40 కోట్ల మందికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అండ్ 2019లో కానీ చూసినట్టయితే దాదాపుగా 48% మంది జనాభా ఏదైనా వాళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చి వెంటనే అడ్మిట్ అవ్వాల్సి వస్తే ఖర్చు ఎక్కడి నుంచి చేశారు? వాళ్ళకుండే సేవింగ్స్ నుంచి మొత్తం ఖర్చు చేశారని తెలుస్తుంది. ఫైనల్గా మనం అసలు ఎటువంటి స్టాక్స్ ఆర్ ఎటువంటి హాస్పిటల్ స్టాక్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికన్నా ముందు, వాటికి ర్యాంకింగ్ అండ్ రేటింగ్ ఇవ్వడానికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, హాస్పిటల్ రంగానికి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ వరకు కానీ చూస్తే 69% ఉంది. అందులో 12 to 14% కొంచెం చిన్న హాస్పిటల్స్ అయితే 86 to 88% పెద్ద పెద్ద లార్జ్ హాస్పిటల్స్ ఏవైతే ఈ చైన్ మల్టీ స్పెషాలిటీ చైన్ హాస్పిటల్స్ అని అంటాం కదా, అందులోకి క్లాసిఫై అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సెక్టార్, ఈ రంగానికి సంబంధించి ఫినాన్షియల్ ఇయర్ 2023లోని ఎటువంటి డెవలప్మెంట్స్ ఆర్ ఎటువంటి ఎదుగుదల విషయాల్ని చూసాయి అని చెప్దాం. కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్స్కి డిమాండ్ అనేవి ఎక్కువగా పెరిగిపోయినాయి. ఇది దృష్టిలో పెట్టుకుని చాలా హాస్పిటల్స్ ఏవైతే పెద్ద పెద్ద చైన్ హాస్పిటల్స్ ఉంటాయో వీళ్ళు ఆల్రెడీ దిగిపోయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా, అంటే ఎక్కువ బెడ్స్ పెంచాలని, వాళ్ళ కెపాసిటీని పెంచుకోవాలనే తీరులో ఖర్చుని చేయడం మొదలుపెట్టేశారు. అంతెందుకండి, అపోలో హాస్పిటల్స్ వాళ్ళు వచ్చే 2-3 సంవత్సరాల్లో ఒక 2000 బెడ్స్ని ఇంకా కెపాసిటీ యాడ్ చేసుకోవాలి అని అంటూ 30 బిలియన్ వరకు ఖర్చు చేస్తాము అని ముందుకొచ్చారు. కిమ్స్ వాళ్ళు 8000 బెడ్స్ని యాడ్ చేయాలి ఇదే పీరియడ్లో అనే ప్రణాళికని వేసుకున్నారు. అండ్ ఫోర్టిస్ వాళ్ళు అయితే 1400 బెడ్స్ని ఈ 2-3 సంవత్సరాల లోపు వెయ్యాలి అని దాని దిశగా ఖర్చు అయితే చేస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ హాస్పిటల్ రంగానికి సంబంధించి టాప్ లైన్ ఏదైతే ఉందో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే 16% వరకు ఉంది. అయితే ఈ ప్రాఫిట్ని కానీ, ఇక్కడ ఎక్స్పెన్సెస్ని కానీ, రెవెన్యూని ఎలా కొలుస్తాం? 4 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్, ఆక్యుపెన్సీ రేట్ ఎలాగుంది, నెంబర్ ఆఫ్ ఆపరేషనల్ బెడ్స్ ఎలాగుంది, యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే. అయితే ఇవి టెక్నికల్ టర్మ్స్ లాగా అనిపిస్తున్నాయి కదా, చాలా ఈజీ అండి. మొట్టమొదటిది యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్. సో ఒక పేషెంట్ ఇన్పేషెంట్గా అడ్మిట్ అయ్యి ఒక బెడ్ని వాడుతూ ఆ పర్టికులర్ హాస్పిటల్లోని కావాల్సిన అన్ని సేవల్ని తీసుకుంటున్న వాటిని యావరేజ్ రెవెన్యూ, అంటే ఆ పర్టికులర్ పేషెంట్ నుంచి ఎంత ఆదాయం అనేది హాస్పిటల్కి లభిస్తుంది, దీన్ని లెక్కించడానికి యావరేజ్ రెవెన్యూ పర్ ఆపరేషనల్ బెడ్ అని తీసుకుంటాం. పర్ బెడ్ ఆక్యుపైడ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ రేషియోని ఎలా కొలుస్తామంటే, వచ్చిన టోటల్ ఆదాయాన్ని డివైడ్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ బెడ్స్ ఇంటూ హౌ మెనీ నెంబర్ ఆఫ్ డేస్, ఇది కానీ చేస్తే మనకి ఈ పర్టికులర్ రేషియో అనేది లభిస్తుంది. రెండవది ఆక్యుపెన్సీ రేషియో ఆర్ ఆక్యుపెన్సీ రేట్. ఒక హాస్పిటల్లోని బెడ్స్ ఎలాగ యూటిలైజ్ అవుతున్నాయి, ఎంతవరకు ఆక్యుపై చేసుకుంటున్నారు అనే దాన్ని లెక్కించడానికి ఈ పర్టికులర్ ఆక్యుపెన్సీ రేట్ ఆర్ రేషియోని కనుక్కుంటాం. సో దీన్ని మనం ఎలా లెక్క చేయాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హాస్పిటల్లో ఒక సంవత్సరానికి 150 బెడ్స్ ఉన్నాయని అనుకుందాం. అండ్ పేషెంట్స్ అందరూ వచ్చి 33,000 రోజులు ఆ బెడ్స్ని ఆక్యుపై చేశారని అనుకుందాం. సో దీన్ని మనం కనిపెట్టాలి అని అంటే స్క్రీన్స్ పైన చూసినట్టుగానే 33,000 డివైడెడ్ బై 365, ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి 33,000 రోజులు ఏవైతే పేషెంట్స్ ఆక్యుపై చేశారో డివైడెడ్ బై 365 ఇంటూ ఎన్ని బెడ్స్ ఉన్నాయి 150. సో 60% ఆక్యుపెన్సీ రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మూడవది యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే, అంటే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటూ అన్ని రోజులకి కావాల్సినట్టుగా ఎలా వాడుకుంటూ దాని ఆధారంగా రెవెన్యూ అనేది ఎలాగొస్తుంది అనేది యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే ఆధారంగా మనకు తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ హాస్పిటాలిటీ ఆర్ హాస్పిటల్ రంగానికి సంబంధించి, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉండే హాస్పిటల్ రంగానికి సంబంధించిన ఆర్గానిక్ గ్రోత్తో పాటు ఇన్ఆర్గానిక్ గ్రోత్ కూడా చాలా ర్యాపిడ్గా అవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న క్లిప్ని చూసేయండి. సో ఈ క్లిప్లో మాట్లాడుతుంది ఎర్న్స్ట్ అండ్ యంగ్కి సంబంధించిన చాలా యంగ్ అయిన హెల్త్ కేర్ లీడర్ అని చెప్పుకోవచ్చు. Kaivan, you have been looking at the overall sector, and you have looked at all the transactions as well as what are the factors that have created a shift in many dynamics. First, help us understand how has the deal flow and the traction picked up? Sure, thanks Nisha. I think the healthcare sector has been, is and will continue to be the bastion of private equity capital in the country.
Yes. I think the sector has drawn clearly $8 billion in investments over the last 5 years. It represents 5% of the entire private equity capital flow into the country versus sub 2% Yes. pre-COVID. Yes. If you look at the M&A activity itself, I think last 2 years we've seen 99 deals, again double of what it was pre-COVID, and clearly the market structure, Nisha, lends itself to consolidation. So we've got 45 to 50,000 hospitals in the country today. Yes. Only 3% of them are more than 100 beds, Yes. versus 40 to 45% in the US or China. So an average of just 20 beds per entity versus 200 beds globally. And only 2% of our hospitals are NABH accredited. So clearly this is a market structure which really is ripe for consolidation. సో ఈయన ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు హెల్త్ కేర్ రంగం ఎంత ఎక్కువగా ఎదుగుదల అవకాశాలు చూస్తుంది అని అంటే ఈ పర్టికులర్ రంగానికి సంబంధించి మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కూడా సరైన టైంలోనే పడుతున్నాయి. అంటే మర్జర్స్ అండ్ అక్విజిషన్ దిశగా వెళుతుంది. అంటే ఆ లెవెల్లో గ్రోత్ అనేది మనం ఇక్కడ చూస్తున్నామని తెలియపరుస్తున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనము టాప్ 9 హాస్పిటల్స్ని కొన్ని పరిమితుల యొక్క ఆధారంగా తీసుకుని మార్క్స్ పాయింట్స్ని వాళ్ళకి అసైన్ చేస్తూ హైయెస్ట్ పాయింట్స్ వచ్చిన వాళ్ళని నెంబర్ 1 ర్యాంకింగ్లోని, లోవెస్ట్ పాయింట్స్ వచ్చిన వాళ్ళని తక్కువ కేటగిరీలోని పెట్టి చూసేద్దాం. సో ఎలా నేను విడదీయబోతున్నా, నంబర్ ఆఫ్ హాస్పిటల్స్, వీళ్ళకి మన దేశం మొత్తం ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని నంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి, ఆక్యుపెన్సీ రేట్ ఎలాగుంది, యావరేజ్ రెవెన్యూ పర్ బెడ్ ఆక్యుపైడ్ అది ఎలాగ వీళ్ళు జనరేట్ చేస్తున్నారు, యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే ఎన్ని రోజుల వరకు ఉంచుతున్నారు, అండ్ ఫైనల్గా ఫినాన్షియల్ మెట్రిక్ అయిన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పరంగా కూడా చూసి తెలుసుకుందాం. మొట్టమొదటిది నేనేం చెప్పాను, నంబర్ ఆఫ్ హాస్పిటల్స్. ఇలాగని మనం చూస్తే ఆబ్వియస్గా అపోలో హాస్పిటల్స్ వాళ్ళు మొదటి స్థానంలోని మన దేశవ్యాప్తంగా 70 హాస్పిటల్స్ తోటి మొదటి స్థానంలో ఉన్నారు. అంటే వాళ్ళకి 9 పాయింట్స్, ఎందుకంటే నేను 9 పారామీటర్స్ అన్నాను కాబట్టి ఒక్కొక్క పారామీటర్కి ఒక్కొక్క పాయింట్ చొప్పున హైయెస్ట్గా ఉండేవాళ్ళు అంటే ఫస్ట్ ప్లేస్లో నిలిచిన వాళ్ళకి మొత్తం పాయింట్స్ 9 పాయింట్స్. రెండవ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఫోర్టిస్ హెల్త్ కేర్, వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉండి 8 పాయింట్స్ని సంపాదించుకున్నారు. అండ్ మూడోది ఇప్పుడిప్పుడే లిస్ట్ అయిన కొత్త జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ లిమిటెడ్ అనే ఈ హాస్పిటల్కి కేవలం ఒక హాస్పిటల్ ఉండడంతో వీళ్ళు లాస్ట్ పొజిషన్ అంటే 1 పాయింట్తో ఉన్నారు. హాస్పిటల్స్ పరంగా ఇలాగున్నప్పటికీ బెడ్స్ పరంగా కానీ వస్తే అపోలో మళ్ళీ ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది 9 పాయింట్స్ తోటి. సెకండ్ ఫోర్టిస్ హెల్త్ కేర్కి ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా బెడ్ కౌంట్ వైజ్ చూస్తే నారాయణ హృదయాలయ సెకండ్ పొజిషన్ తీసుకుంటుంది. సో 8 పాయింట్స్ తోటి. ఇక్కడ కూడా లాస్ట్ పొజిషన్లో ఉన్నది జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ లిమిటెడ్. సో ఇది రెండవది. మూడోది ఆక్యుపెన్సీ రేట్ ఆధారంగా కానీ చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2023లోని మ్యాక్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళు 67% ఆక్యుపెన్సీ రేషియోతో ఆపరేట్ చేశారు. వీళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు 9 పాయింట్స్ తోటి. అండ్ 69%తో సెకండ్ పొజిషన్ 8 పాయింట్స్ తోటి కిమ్స్ వాళ్ళు క్వాలిఫై అయ్యారు. అండ్ థర్డ్ పొజిషన్ ఆర్ లాస్ట్ పొజిషన్ చూస్తే యథార్థ హాస్పిటల్స్ వాళ్ళు ఉన్నారు. మూడవది యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే ప్రకారంగా చూస్తే నారాయణ హృదయాలయ వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. 4.5 days వరకు యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే ప్రతి పేషెంట్కి ఇన్ పేషెంట్కి ఉన్నట్టుగా రికార్డ్స్ ద్వారా తెలిసింది. 3.3 days తోటి లీస్ట్గా ఉన్న వాళ్ళు గ్లోబల్ హెల్త్ కేర్ వాళ్ళు, వీళ్ళకి 1 పాయింట్ ఇచ్చేద్దాం. అండ్ ఫైనల్గా యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ ఆర్ పర్ ఆక్యుపైడ్ బెడ్ కానీ చూసినట్టయితే మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళు ఫస్ట్ పొజిషన్లోని 67,400 రూపీస్ని ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ లాస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు యథార్థ వాళ్ళు 26,500 అంటే 1 పాయింట్ తోటి లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆఫ్ కోర్స్ మ్యాక్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళు 37.6%తో ఉంటే హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళు లాస్ట్ పొజిషన్ని తీసుకున్నారు. సో ఈ స్టాటిస్టిక్స్ ఆధారంగా ఇప్పుడు మీకు టేబుల్ పైన మొత్తం అన్ని ఒకే చోట మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. పాజ్ చేసి చూడండి. ఫినాన్షియల్ ఇయర్ 2023కి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళు ఆక్యుపెన్సీ రేషియో ప్రకారంగా, యావరేజ్ రెవెన్యూ ప్రకారంగా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ప్రకారంగా చూస్తే విన్నర్స్గా ఎమర్జ్ అయ్యారు. అండ్ లాస్ట్ పొజిషన్స్లో ఉన్నవారు ఆర్ ఎవరైతే లాస్ అయ్యారు అని తెలుస్తుందో వాళ్ళు యథార్థ్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళు కూడా కొంచెం లాస్ అయినట్టుగానే కనిపిస్తుంది మనకి. లాస్ట్ 1 yearలోని ఈ హాస్పిటల్స్ అన్నిటి యొక్క రిటర్న్ కూడా మీరు ఇప్పుడు స్క్రీన్ పైన గ్రాఫ్స్ రూపంలో చూసేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కోవాలి. మొట్టమొదటి సమస్య, మన దేశంలో హెల్త్ కేర్ రంగం ఆర్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు చేయాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య ఏంటి అని అంటే దాదాపుగా 17% రూరల్ పాపులేషన్, 14% అర్బన్ పాపులేషన్. వాళ్ళకి ఏదైనా వెళ్ళి హాస్పిటల్లోనే చికిత్స పొందాలి అని అంటే ఆ కాస్ట్, ఆ ఖర్చుని భరించలేక రుణాలు తీసుకుని చేస్తున్నారని అర్థమవుతుంది. అండ్ దాదాపుగా 84% పాపులేషన్ అనేవి అప్పటిదాకా వీటి గురించి ఆలోచించకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల జ్ఞానమే లేకుండా
వాళ్ళ యొక్క సేవింగ్స్ ఏవైతే అప్పటి వరకు దాచుకుంటున్నారో వాటన్నిటిని బ్రేక్ చేసి వెళ్ళి ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎవరన్నా కూడా హెల్త్ కేర్ అయ్యో ఆరోగ్య సమస్య రాకూడదు అని అనుకుంటారు తప్పితే వచ్చి అప్పుల్లో కూరుకుపోయి మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవాలని కూడా ఎవరు అనుకోరు. సో ఇది ఒక సమస్యగా హెల్త్ కేర్ ఇండస్ట్రీకి పెద్ద సమస్యగానే తయారైంది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ద్వారా నిర్వహిస్తూబడిన ఈ పర్టికులర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చికిత్స పొందుతున్న పేషెంట్స్ వెంటనే అక్కడికక్కడే డబ్బులు కట్టలేరండి. వాళ్ళు ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ లాగా ఇటువంటి వివిధ రకాల పథకాలు ఏవైతే ప్రభుత్వం వాళ్ళు అమలు పెడుతున్నారో వాటి ద్వారా చేసుకుని ట్రీట్మెంట్ వెళ్ళిపోతారు. అంటే డబ్బులు అనేవి ఇమీడియట్గా హాస్పిటల్స్కి రావు. సో ఆ తీరును కానీ చూసినట్టయితే ఇటువంటి హాస్పిటల్స్కి చాలా ఎక్కువ మొత్తంలోని రావాల్సిన డ్యూస్ అనేవి బాకీ చాలా ఎక్కువగానే ఉంది. సో మొట్టమొదటిగా ప్రభుత్వం వాళ్ళు ఏదో ఒక ప్లాన్ని వేసి ఈ డ్యూస్ అన్ని డబ్బులు రప్పించగలిగితేనే హాస్పిటల్స్ అనేవి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ తోటి వసతులతోటి మంచి హెల్త్ కేర్ పట్ల వాళ్ళ దృష్టిని పెట్టడం సాగుతుంది. అండ్ మూడవ విషయంగానే చూస్తే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అనేవాళ్ళు అంతమంది లేకపోవడం మూలాన ఇప్పుడిప్పుడే ఎయిమ్స్ ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ని పెట్టి ఇంకా ఎక్కువగా పెంచాలి అనే ప్రణాళికలు వేస్తున్నారు, కరెక్టే. కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి, డాక్టర్స్ అనేవాళ్ళు అంత ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న వాళ్ళు అయితే ఇండియాలో ఉండట్లేదు. ఇండియాలో ఉన్నా కూడా ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ పర్టికులర్ హాస్పిటల్స్కి మంచి డాక్టర్స్ యొక్క కొరత అనేది ఉంటూనే ఉంటుంది. సో ఇదండి ఏదైతే హాస్పిటల్ రంగానికి సంబంధించిన పూర్తి ఫినాన్షియల్ అనాలిసిస్. సో మనం ఆ రంగానికి సంబంధించి అసలు ఎటువంటి స్టాటిస్టిక్స్ కానీ డేటాని కానీ తీసుకుని నంబర్స్ ఆధారంగా అండ్ మనం ర్యాంకింగ్ ఇచ్చింది కూడా ఒక మంచి ఫ్యాక్చువల్ బేసిస్ యొక్క ఆధారంగానే ఈ నంబర్స్ ప్రకారంగా ఏ హాస్పిటల్స్ని అనేది మనం ర్యాంక్ చేయడం జరిగింది. సో ఐ హోప్ మీరు కూడా ఏదో ఒక హాస్పిటల్ రంగానికి సంబంధించిన స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.